మటన్ గోంగూరే కదా, ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటారు. చాలామంది గ్రేవీగా చేసుకోవడం రావట్లేదండి. అయితే నేను ఈరోజు మీకు గ్రేవీగా ఉండడానికి చేస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరోజిని రాణీస్ కిచెన్. ఈరోజు మటన్ గోంగూర కర్రీ చేద్దామండి. ముందుగా గోంగూరని మట్టి ఉంటుంది కదండి, 4-5 సార్లు కడుక్కొని శుభ్రంగా, ఇది బాయిల్ చేయడానికి 1/2 కప్పు వాటర్ పోసుకోండి, చాలు, తొందరగా ఉడికిపోతుంది. నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. 1/2 కేజీ మటన్కి 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుంటానికి స్టవ్ వెలిగించుకోండి. ఈ గోంగూర ఉడికేలోపు మనం ఇంకొక కడాయి పెట్టుకుని ఇందులో సరిపడా ఆయిల్ పోసుకొని ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేద్దామండి. ఉల్లిపాయలు దోరగా వేయించుకోండి. ఇప్పుడు మసాలా ఉంది కదండి, ఇందులోకి నేను ఏమేమి వేసానో మీకు వివరంగా చెప్తాను. గసగసాలు, అల్లం, ఎల్లుల్లిపాయ, ఇలాచి, ధనియాలు, కొంచెం మెంతులు వేయాలండి, జీలకర్ర. దోరగా వేగిపోయినాయి కదండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇది కూడా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ఎంత దోరగా వేగితే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దోరగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. ఈలోపు గోంగూర కూడా ఉడికిపోయిందండి. చూడండి, వాటర్ అంతా అయిపోయింది. అయిపోయే వరకు బాయిల్ చేసుకుని పెట్టుకోండి. ఈ ముక్కకి వాటర్ ఉంటుంది. ఈ వాటర్ అంతా ఈ మసాలాలో మొత్తం అంతా దిగిపోతుందండి, మంచిగా ఏగిపోతుంది. ఆ తర్వాత ఇది ముక్క ఏం చేస్తుందంటే గట్టిగా అవుతుంది, కొంచెం గట్టిగా అవుతుంది. లేకపోతే ఇట్లా చిమ్జమ్లు ఆడుతూ ఉంటుంది. అది మనకి తినేటప్పుడు బాగోదు. ఈ వాటర్ అంతా దిగిపోతే అప్పుడు మనకి టేస్ట్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ వాటర్ దిగక ముందే సాల్ట్, పసుపు అన్నీ వేసేసుకుంటారండి. అట్లా కాదండి, మీరు నేను చేసినట్టు చేసుకుంటే మీకు కూర మంచి టేస్ట్ వస్తుందండి, గ్రేవీ వస్తుంది. ఆయిల్ పైకి వస్తుందండి, వాటర్ అంతా ఇంకిపోతుంది, ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మీరు సాల్ట్ వేసుకుని చేసుకోండి. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే గోంగూర వేస్తాం కదా, దానికి కూడా కావాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని ఉంచుకోండి. 10 నిమిషాలు అయిందండి. చూడండి, ఇట్లా దగ్గరికి వస్తుంది. ఇలా వాటర్ పోసిన తర్వాత సాల్ట్ సరిపడా ఉందా లేదో చూసుకుని మళ్ళీ కొంచెం వేసుకోండి. ఇలా ముక్క మునిగే వరకు అండి వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కూర దగ్గరికి వచ్చే వారికి ఉడకనివ్వండి. ఇప్పుడు కూర దగ్గర పడింది చూడండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చెక్క లవంగాయ పౌడర్ కొంచెం వేసుకోండి. బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర, అది మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, పెరుగు 1 కప్ పెరుగు వేసుకోండి.
పెరిగేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచండి, సిమ్లో పెట్టండి. మళ్ళీ ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలకండి మూత తీసుకొని చూసుకోండి, ఆయిల్ బయటకు వచ్చింది. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత రుబ్బి పెట్టుకున్న గోంగూర కలుపుకోండి. ఇప్పుడంతా కలిసిలా కలుపుకొని గోంగూర అంతా ఇట్లా గ్రేవీగా వచ్చింది చూడండి, ఎంత గ్రేవీ వచ్చింది. ఇట్లా గ్రేవీగా వస్తుంది. లాస్ట్లో ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత పచ్చి కరివేపాకు పైన వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. అయిపోయిందండి గోంగూర మటన్. చూడండి ఎంత గ్రేవీగా. కొందరు ఆకులుగా వేసుకుంటారండి, అట్లా కాదండి. ఇట్లా గ్రేవీ కావాలనుకుంటే నేను చేసిన ప్రాసెస్ చేసుకుని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.